హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు మంచి ఫేస్ ప్యాక్ అండి. వండర్ఫుల్ ఫేస్ ప్యాక్, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ 41 days వాడండి. మీకు ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూడండి. వాడి ఒక్కసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత షైనింగ్ ఉందో, చూసారా? ఫేస్ చాలా షైనింగ్ ఉంటుందండి. ఇందులోకి ఏం లేదండి, 3 క్యారెట్ తీసుకొని తొక్క తీసేసుకోండి. మంచిగా తొక్క తీసేసుకొని ముక్కలు ముక్కలు చేసేసుకోండి. ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి. చిన్న ముక్కలు చేసేసుకున్నాక పచ్చిపాలలో వేసేసేయండి. పచ్చిపాలు, ఇవి పచ్చిపాలండి. పచ్చిపాలలో వేసేసేయాలి. తర్వాత అరటిపండు తొక్కండి. ఫ్రెష్ది, బాగా మగ్గింది కాదు, కొంచెం అరటిపండు తొక్క. మంచిగా 3 క్యారెట్లకి 2 అరటిపండు తొక్కలు సరిపోతాయండి. మంచిగా అరటిపండులో ఎన్ని పోషకాలు ఉన్నాయండి. మన ఫేస్కి ఎంత షైనింగ్, ఎంత మంచి ఫేస్ ప్యాక్ అండి ఇది. అసలు మీరు రిజల్ట్ చూడండి. అది మునిగేంతవరకు ఒక బౌల్లోకి వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. వాటర్ ఏం కలపకూడదండి. ఇందులో వాటరే అస్సలు తగలకూడదు. ఎందుకంటే ఫేస్ ప్యాక్ నిల్వ ఉంటుంది, 15 days నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days నిల్వ ఉంటుంది. ఇలాంటి పల్సటి క్లాత్ తీసుకొని అందులో మంచిగా వడపోసేసుకోండి. మొత్తం తీసేసి మంచిగా వడపోసేసుకోండి. మంచిగా ఆ పిప్పంతా తీసేసి మంచిగా వడపోసేసుకోండి. మంచిగా వడపోసేసుకున్నాక బాగా మంచిగా చూడండి ఎట్లా దిగిపోయిందో. చాలా వండర్ఫుల్ ఫేస్ ప్యాక్ అండి ఇది. కంపల్సరీ ట్రై చేయండి. నేను ట్రై చేశాను. నేను రిజల్ట్ కూడా లైవ్లో చూపిస్తాను. నేను మీకు చూపించాను. చాలా వండర్ఫుల్. స్విమ్లో పెట్టుకొని అది మంచిగా కొంచెం చిక్కబడేదాకా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో బీప్ పిండి అండి, రైస్ ఫ్లోర్ ఒక 3 tablespoons వేసుకోవాలి. వేసుకొని ఉండగలకుండా మంచిగా ఫేస్ ప్యాక్ దగ్గర అయ్యేదాకా మంచిగా కలిపెట్టేసుకోవాలండి. బాగా కలిపెట్టేసుకొని చూడండి, ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాకే బాగా చిక్కబడిపోద్దండి. మనం మసాజ్ చేసుకునే అంత క్రీమ్గా, చాలా జెల్లీలాగా ఉంటుందండి. ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత టీ ఆయిల్ ఒక 3 drops వేయండి. టీ ఆయిల్ 3 drops వేయండి. కొబ్బరి నూనె అండి, కొబ్బరి నూనె ఒక 3 drops వేయండి. ఇది ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్ ఒక 3 drops వేయండి. వేసాక మాత్రం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే ఫేస్ ప్యాక్ అంత గ్లో వస్తుంది అన్నమాట. మంచిగా ఫేస్ ప్యాక్ని నెమ్మదంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత షైనింగ్గా వస్తుందో, జెల్ లాగా ఉంది. చూడండి, ఫేస్కి అప్లై చేయంగానే కాదండి, ఫేస్కి మసాజ్ చేసుకోండి కంపల్సరీ. చూడండి, మసాజ్ చేసుకునే జెల్ విధంగా ఉంది. చూడండి, మీరు ఫస్ట్ మసాజ్ చేసుకోండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని ఒక బౌల్లో, ఒక గాజు సీసాలోని నిల్వ చేసుకోవాలి. 15 days కంపల్సరీ ఉంటుందండి. కంపల్సరీ 15 days ఉంటుంది. కంపల్సరీ 15 days ఉంటుంది. ఒక స్పూన్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత క్వాలిటీ తీసుకొని
మనం చిన్న గిన్నెలో తీసుకుని చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి మీ ముందే. చాలా కంపల్సరీ అండి, చూసారు కదా లైవ్లో మీరు, చాలా షైనింగ్గా ఉంటుంది. చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.